మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ ఆదివారపు ఆరాధనలోనికి చేరుకుడు వచ్చిన నా దేవుని ప్రియులందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. అందరూ బాగున్నారా? ఒకసారి బిగ్గరగా చెప్పండి, అందరూ బాగున్నారా? ఈ నెల వాగ్దానం ఏంటి చెప్పండి? ఈ నెల వాగ్దానం పర్వతములు తొలగినను మెట్టలు తద్దరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వాక్యం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వాక్యంలో రాయబడిన మాటను నేను చదువుతున్నాను, జ్ఞాపకం చేసుకునండి, గుర్తించండి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నవారము. ఇంకా తలెత్తిన వైపు చూడాలి. యెహోవా కృపగలవాడు. యెహోవా ఎవరు? కృపగలవాడు. మనం ఆరాధిస్తూ పూజిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తున్న మన దేవుడు ఎవరు అని అంటే కృపగలిగిన దేవుడు, కృప చూపగలుగుతున్న దేవుడు, కృపని కుమ్మరించగలిగిన దేవుడు, కృప మన మీద ఉంచగలిగిన దేవుడు. ఆయన మన మీద కృప చూపడానికి ఈ ఆరాధనలో యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక మన మీద నిలిచి ఉన్నదంట. దైవజనుడు ఎంతో దుఃఖంతో, ఎంతో వేదన పడుతూ, ఎంతో బాధతో ఈ మాటలు రాశారు. కారణం ఏంటి అని అంటే అప్పటికే యెరూషలేము కాల్చబడింది. యెరూషలేము కాల్చబడిన తర్వాత, ఆయన బిడ్డలు పట్టబడిన తర్వాత ఎంతో దుఃఖముతో, ఎంతో వేదనతో, ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో దేవుని దగ్గర కూర్చొని దేవుని దగ్గర మొరపెడుతూ విలపిస్తూ రాసిన మాటలే ఇవి. యెహోవా ఎవరో తెలుసా? కృపగలవాడు. ఎవరండి? కృపగలవాడు. అయ్యా యెరూషలేము పాడైపోయిందయ్యా, యెరూషలేముని కాల్చేశారయ్యా, ఎంతో వేదనతో, ఎంతో దుఃఖముతో నేను బాధపడుతూ ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభు ఆయనతో చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా ఎవరంట? కృపగలవాడు. ఆయన కృపగలిగిన దేవుడు అండి. అందుకే బైబిల్లో గత దినాల్లో కూడా మనం విన్నాం, ముమ్మారు ప్రార్థన చేశాడంట. ఏం చేశాడంట? ముమ్మారు ప్రార్థన చేసి, ప్రభువా ఇదిగో నాకు ఈ బలహీనత ఉంది, నాకు ఈ బలహీనత ఉంది, ఈ బలహీనత తీసివేయి, ఈ ముళ్ళును తీసివేయి అని అన్నప్పుడు వాస్తవానికి ఆ వాక్యం చదివేటప్పుడు గమ్మత్తు అనిపించింది. ఏంటంటే ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యని ప్రభువుకి చెప్పేటప్పుడు ప్రభు ఏం చేయాలి? ఆ బ్రదర్, నువ్వు ముమ్మారు ప్రార్థన చేసావు కాబట్టి నీ సమస్యను తొలగిస్తాను, నీ కష్టాన్ని తీసివేస్తాను, నీ బాధను తొలగిస్తాను, ఎందుకు ఏడుస్తున్నావు అని తెలుసుకుని ఆ కన్నీటిని తొడవాలి కదా. ఎందుకు బాధపడుతున్నామో ఆ బాధను ఎరిగి ఆ బాధను తొలగించాలి. పౌలు గారు ఆయనకున్న ముళ్ళను బట్టి, ఆయనకున్న కష్టాన్ని బట్టి, ఆయనకున్న బాధను బట్టి ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉంటే, ఇప్పుడు ప్రభు మాట్లాడిన మాట ఏంటంటే, నా కృప నీకు, చెప్పండి, నా కృప నీకు చాలును అన్నాడు. ఏం ప్రభువా, నేను ఇంత వేదనతో ఉంటే, నేను ఇంత దుఃఖంలో ఉంటే, దెబ్బ మీద దెబ్బపడి ఇంత నిష్ఠూరిపోతూ ఉంటే, అది తీసివేయకపోగా ఏమంటున్నాడు ప్రభు? నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు, నేను కృపగలవాడిని. ఎందుకు ఈ కృప? ఈ కృప ఏం చేస్తుంది? ఈ కృప అంటే అర్థం ఏంటంటే, అర్హత లేని వారికి అర్హతను కలగజేసేదే కృప. చెప్పండి ఏంటిది అది? అర్హత లేని వాడికి ఒక అర్హతనిచ్చేదే కృప. అంటే ఎందుకో ఉపయోగపడని మనము, అర్హత లేని మనల్ని మన కొరకు ప్రాణాన్ని దారబోసి, మన కొరకైన రక్తాన్ని చిందించి, ఆ రక్తము ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధునిగా మార్చి, పవిత్రులుగా చేసి, ఆ నిత్య రాజ్యానికి వారసుడుగా మనల్ని ప్రభు మార్చాడు. దీనికి గల కారణం ఏంటంటే, ఆయన మన మీద కృప చూపుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన కృప చూపుతూ ఉన్నాడు. కృపా వాత్సల్యత కలిగిన దేవుడు ఆయన. ఆయన కృప మనకు చాలండి, ఇంకేం అక్కర్లేదు. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తద్దరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప నీకు చాలు, అంతే. మనకు సరిపోనివి ఎన్నో ఉన్నాయి, మనకు సరిపోనివి ఎన్నో ఉన్నాయి. రేపు అకౌంట్లో డబ్బులు పడ్డాయి అనుకోండి,
శాలరీ పడింది అనుకోండి, 4 రోజుల తర్వాత సరిపోతుంది మనకు. ఎంత శాలరీ వస్తేనే సరిపోవట్లే. అందులో ఈ రోజుల్లో ఇంకా పెరుగుతుండే రేట్లు ఏమండి, ఇంకా రేట్లు పెరుగుతుండే. ఉన్న కాడికి పెంచుతానే ఉంటుంది. ఉన్న కాడికి పెంచుతుంటే జీతం మాత్రం పెరగబోయా. పెట్రోల్ ఇప్పుడు ఎంత అంటే 150 రూపాయలకి పెరగాలంట లీటరు. మొన్నటిదాకా 110 రూపాయలు, 109 రూపాయలు అట్లా ఉన్నింది. ఇప్పుడు 150 రూపాయలకి పెరగాలంట. నేను అంటాను, 150 రూపాయలకి కాదు, 500కి పెంచినా మాకు ఇబ్బందిలే. 500కి పెంచినా ఇబ్బందిలే మాకు. శాలరీలు ఇస్తున్నారే, అది పెంచుతున్నారా? అది మాత్రం అట్టే ఉంటుంది. ఎక్కడ వేసిన గొంగళ్ళు అన్నట్టు అక్కడే ఉంటుంది. ఆ 20,000, ఆ 10,000, ఆ 15,000 అదే జీతం. కానీ ఏ రోజైనా పెరిగిందా? అన్నీ మాత్రం పెరుగుతుంటాయి, సరుకులు అన్నీ పెరుగుతుంటాయి. చూడండి, ఎంత ఇచ్చినా మనకు సరిపోతుందా ఈ రోజుల్లో? సరిపోవట్లేదు. ఈరోజు అట్ట అకౌంట్లో పెడితే భయం వేస్తుంది. ఎందుకో ఏ లోనోడు వచ్చి ఎప్పుడు తీసుకొని కట్ అయిపోతా తెలియదు. ఏది చాలదు మన జీవితంలో. కానీ ప్రభు అంటారు, నా కృప నీకు, చెప్పండి ఏంటిది అది? నా కృప నీకు చాలు. ఆయన కృప మనతో ఉంటే అది చాలండి. మనకి ఇంకేం అక్కర్లేదు, మనకేం కూడా అవసరం లేదు. ఇదిగో వాళ్ళు లేరే నాకు తోడుగా, వీళ్ళు లేరే, ఇదిగో ఈ మనుషులు లేరే, నా అనుకున్న వారందరూ నాకు దూరం అయిపోయారు అని అనుకుంటున్నావేమో. అందరూ నీకు దూరం అయిపోయినా, అందరూ నీకు కానరాకుండా వెలివేసి వేయబడినా, నా కృప నీకు చాలన్న దేవుడు మనతో ఉన్నాడండి. ఆమేన్. ఆయన కృప మనకు చాలు, అంతే. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 19వ వాక్యం చూడండి. ఇశ్రాయేల్ ప్రజల గురించి భక్తుడు మాట్లాడుతూ రాసిన మాటలు. నెహెమ్యా గ్రంథం 9:19. అమ్మా, వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప మార్గము గుండా వారిని తోడుకుని పోవుటకు పగలు మేఘ స్తంభమును, రాత్రిలో వారికి వెలుగునిచ్చుటకు రాత్రి అగ్ని స్తంభమును వారు పైనుండి వెళ్ళిపోక నిలిచెను. ఎంత అద్భుతం అండి. ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారు చెప్పాలి? ఎక్కడున్నారంట? వాక్యంలో ఏమని ఉంది అక్కడ? ఎక్కడున్నారు వాళ్ళు? ఎడారిలో ఉన్నారంట. ఎడారిలో నీళ్ళు దొరుకుతాయా? ఎడారిలో నిలవడానికి నీడ ఉంటుందా? ఎడారిలో పలకరించే వాళ్ళు ఉంటారా? ఎడారిలో ఏమ్మా ఏం కూర అని అడిగే వాళ్ళు ఉంటారా? ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నావు అని అడిగేవాళ్ళు ఉంటారా ఎడారిలో? మరి అలాంటి ఎడారి పరిస్థితుల్లో దేవుడు ఎలా ఉన్నారు అని అంటే, వారికి కృప కలిగిన దేవుడిగా ఉన్నాడంట. ఎలాంటి కృప చూపించావు ప్రభువా ఎడారిలో వారికంటే? విస్తారమైన కృప. ఎంతటి కృప అంట? ఎలాంటి కృప అంటే అది? విస్తారమైన కృప. ఈ ఎడారిలో, ఈ లోకపు ఎడారిలో నీకు ఎవరు లేకపోవచ్చు, నీకు ఏది చాలకపోవచ్చు, ఎవరు నిన్ను పలకరించేవారు లేకపోవచ్చు. యెహోవా కృప గలవాడు. ఆయన కృప నీకు విస్తారంగా ఇవ్వబోతూ ఉన్నాడు. ఎలా ఉంది ఆయన కృప అంటే? పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా ఉంది ఆ కృప. ఏ తెగులు వారి దగ్గరికి రానివ్వకుండా, ఎలాంటి పరిస్థితులు వారి దగ్గరికి రానివ్వకుండా ప్రభు ఆయన కంచి వేసి ప్రభు వారిని కాపాడుతూ ఉన్నాడు. ఏ ఇబ్బంది లేదు వారికి, ఏ సమస్య లేదు, ఏ బాధ లేదు. అంతటి నవనూతనమైన కృప వారికి విస్తారముగా ప్రభు కలగజేశాడు. మరి ఈ కృప మనకు సరిపోతుంది కదా, ఆయన కృప మనకు సరిపోయినది కదా. ప్రియులారా, అర్హత లేని మనల్ని, ఎందుకు ఉపయోగపడని మనల్ని ఆయన ఉచితమైన కృప ద్వారా ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఆయన కృప ఎలాంటిదంటే ప్రతిరోజు నిన్ను ఛార్జింగ్ చేస్తూనే ఉంటుంది ఆయన కృప. ఈ రోజు ఉండి రేపు రాననేది కాదు ఆయన కృప. ఆయన కృప ఎలాంటిదంటే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 8వ వాక్యంలో ఆయన కృప ఎలాంటిది అని అంటే నిత్యమైన కృపగా ఉందంట. ఎలా ఉందంట? నిత్యమైన కృప అయినది. అనగా ఏదో తాత్కాలానికి ఈరోజుండి రేపు వెళ్ళిపోయేది కాదు. మన జీవితకాలం అంతా కూడా నిత్యమైన కృప చూపగలిగిన దేవుడు ఆయన. మరి ఈ కృప నీకు సొంతం అవ్వాలి అనంటే, ఈ కృప నీకు కావాలి అనంటే, ఈ కృపకు నువ్వు అర్హుడుగా పిలువబడాలి అనంటే, ఈ కృప నీలో గిట్టులో ఉండాలి అనంటే మనం ఏం చేయాలి తెలుసా? నిత్యమైన కృపకు అర్హుడుగా నువ్వు మారాలి. ఈ నిత్యమైన కృప నీకు కావాలి అనంటే
32వ కీర్తన 10వ వాక్యం చూడండి. 32వ కీర్తన 10వ వాక్యం. వాళ్ళకి గలగతానే ఉంటాయి, మనం ఏం చేయలేము. వాళ్ళకి గలగుతుంటే మనం ఏం చేయలేము లెక్క. మనం ఏం చేస్తాం వాళ్ళని. తర్వాత చదువు, అది మనకు కావాల్సింది. ఏది? యెహోవా యందు ఆ నమ్మకించువానిని కృప ఆవరిస్తుంది. కృప నిన్ను ఆవరించాలి అని అంటే యెహోవా యందు ఏముంచాలి? నమ్మకం ఉంచాలి. ఎవరైతే యెహోవా యందు దేవుని మీద నమ్మకం ఉంచుతారో, ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని మీద ఆనుకోగలుగుతారో, ఎవరైతే దేవుని మీద నిమగ్నం ఉంచి నడిపించబడగలుగుతారో, దేవుడే నాకు ఆధారమని ఎవరైతే ఉంటారో వారికి ఏం కలుగుతుందంట? ఏం ఆవరిస్తుందంట? కృప. ఆయన కృప ఆవరిస్తే సమస్తం నీకు సమకూర్చి జరగడం ప్రారంభించబడతాయండి. ఆ కృప నిన్ను ఆవరించాలంటే నువ్వేం చేయాలి? దేవుణ్ణి నమ్మే వ్యక్తిగా ఉండాలి. నువ్వు దేవుణ్ణి నమ్మే వ్యక్తిగా మారాలి. దేవుణ్ణి విశ్వసించే వ్యక్తిగా నువ్వు తీర్చిదిద్దబడాలి. నువ్వు దేవుని నమ్మనంతకాలం, దేవుని విశ్వసించినంతకాలం కృప నిన్ను ఆవరించదు. ఒకవేళ కృప నిన్ను ఆవరించినా ఇదేంద్రా అని అనుకుంటావు, ఇదేంది నా దగ్గరకు వచ్చిందని నిర్లక్ష్యం అయిపోతుంది. కాబట్టి కృప నిన్ను ఆవరించాలి అని అంటే ఏం చేయాలి? చెప్పండి అమ్మా, ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలా? దేవుని యందు నమ్మకం ఉంచాలి. ఎప్పుడైతే దేవుని యందు నమ్మకం ఉంచుతావో, ప్రభువా ఎలాంటి కష్టమైనా రాని, ఎలాంటి బాధ అయినా రాని, ఎలాంటి వేదనైనా నా జీవితంలో కలగని, ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను నిన్ను విడిచిపెట్టను ప్రభువా, నేను నిన్ను వదిలేయను ప్రభువా. నాకు ఎవరు కావాలా? పాస్టర్ అంటున్నారు. పాస్టర్తో ఏం పని మీకు? చెప్పండి, ఎవరు కావాలి మనకు? మళ్ళీ పక్కన వాళ్ళు అంటున్నారు, ఎవరో చెప్పండి, ఎవరు కావాలా? నీవు కావాలి ప్రభువా, నీ కృప మాకు కావాలి. మనుషులు ఎవరు శాశ్వతం కానే. వాక్యం ఏముంటుందో చెప్పనా? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమించడం తప్పు కాదు, ప్రేమించాలి. ఖచ్చితంగా పక్కన వ్యక్తిని ప్రేమించాలంతే, అది ఆజ్ఞ అంతే. ఖచ్చితంగా నువ్వు అవతల వ్యక్తిని ప్రేమించాలి. వాడు ఎన్ని తప్పులు చేయని, ఎన్ని నేరాలు చేయని, ఎన్ని ఘోరాలు చేయని, ఏమన్నా చేయని, ఏం చేయాలి నువ్వు? చెప్పండి, ఏం చేయాలా? ప్రేమిస్తూనే ఉండాలి. నేను అంటాను, నాకు అర్థం కాదు ఏంటంటే, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించండి అని వాక్యం సెలవుస్తుంది కదా. నువ్వు ఎన్ని తప్పులు చేసుకుంటున్నా, నువ్వు ఎన్ని నేరాలు చేస్తున్నా, నువ్వు ఎన్ని అతిక్రమాలు చేస్తున్నా, నిన్ను నీవు ఒప్పుకొని మళ్ళీ సరిదిద్దుకొని పోతున్నావుగా. అట్లాగే అవతల మనిషిని కూడా నువ్వేం చేయాలో తెలుసా? చెప్పండి, ఏం చేయాలా? ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. అంతేగాని నమ్మకూడదు. మళ్ళా అది మీరు తెలుసుకోవాల్సింది. ప్రేమించాలి, అవతల వ్యక్తిని ఏం చేయాలి? ప్రేమించాలి, కానీ నమ్మకూడదు. వాక్యం ఏముంది? మనుషులు నమ్ముట కంటే, అది మనుషులు నమ్మగాక మనుషులందరూ నిన్ను నట్టెంట్లో ముంచేసి వెళ్ళిపోతారంతే. రా, నేనున్నాను రా, ఏ పని నీకు వాళ్ళతో నేనుండగా నీకు అంటారు. బాగానే ఉంటుంది, నమ్మినంత కాలం బాగానే ఉంటుంది. తీసుకొని పోయి నడేట్లో నిలబెట్టి ఏం చెప్తారా? నీకు నాకు సంబంధమే లేదు, నాకేత రాదు, నువ్వు ఏడైనా పోయి చావుకో అని వెనక్కి వచ్చేస్తారు అంతే. నువ్వే ఆ నీళ్ళలో పడి చచ్చిపోవాలి. అంతేగాని మనుషుల్ని ఎవరిని కూడా మనం నమ్మడానికి వీలు లేదు. మనుషుల్ని ఏం చేయాలి? ప్రేమించాలి. నీ బిడ్డలను అయితే ప్రేమించవా? నీ బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా, ఏమండి, నీ ఇంట్లో వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా అడగలేక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక కొన్నిసార్లు చెప్పుకున్నా మళ్ళా సర్దుకొని వెళ్ళిపోతూ ఉండవుగా. నీ భర్తనైతే క్షమిస్తున్నావుగా, నీ బిడ్డలనైతే క్షమిస్తున్నావుగా, నీ భార్యనైతే క్షమిస్తున్నావుగా, నీ అన్నదమ్ములు క్షమించుకొని పోతున్నావుగా. అవతల మనిషిని కూడా నువ్వేం చేయాలి? క్షమించుకొని అన్నిటిని ప్రేమిస్తూ ముందుకు సాగే వ్యక్తిగా నువ్వు మారాలి. అలా ఎప్పుడైతే ఉండగలుగుతామో దేవుని కృప మీద మనం నిలవగలుగుతాం. దేవుని కృప ఎల్లకాలం మనతోనే నిత్యము ఉండునుగాక. అయితే నా కృప నీకు చాలునని ప్రభు చెప్పాడు. యెహోవా కృపగలవాడని మనం తెలుసుకున్నాము. విస్తారమైన కృప మన మీద ప్రభు కుమ్మరిస్తూ ఉన్నాడు కదా. ఆయన కృప మనల్ని ఆవరిస్తుంది కదా. ఈ కృప ద్వారా ఏం జరుగుతుంది? 3 విషయాలు చెప్తా క్లుప్తంగా. మొదటి మాట, కృప ద్వారా ఏం జరుగుతుంది అని అంటే, కృప ద్వారా ఏం జరుగుతుందంటే 94వ కీర్తన 18వ వాక్యం. 94వ కీర్తన 18వ వాక్యం. అందరిది ఏంటి? నువ్వు అనుకుంటావాక ఉండాక, ఎందుకు అనుకుంటున్నావు నువ్వు అట్ట? ఇప్పుడు చదవండి.
యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది, నా కాలు జారినే అని నేను అనుకొనగా. నా కాలు జారిపోయింది, నా జీవితం జారిపోయింది, నా ఉద్యోగం పోతుంది అనుకుంటున్నాను, నా పరిస్థితి తారుమారైపోయింది అనుకుంటున్నాను, నా అన్నవారందరూ కూడా నాకు దూరం అయిపోయారని నేను అనుకుంటున్నాను. యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. ఆయన కృప నిన్ను ఎందుకు ఆవరించింది ఈ దినానంటే, ఆయన కృప నిన్ను బలపరచడానికి. ఎందుకు బలపరచడానికి? నువ్వు అనుకోవచ్చు, ఇదిగో నా వాళ్ళు నన్ను బలపరుస్తారులే, నా కొడుకు నన్ను బలపరుస్తాడులే, ఇదిగో నా వారు నన్ను బలపరుస్తారులే, నా డబ్బు ద్వారా నేను బలపరచబడుతున్నాను, ఇదిగో వారి ద్వారా నేను బలపరచబడుతున్నాను అనుకుంటున్నావేమో. ఎవరు నిన్ను బలపరచరు. వాళ్ళందరూ నిన్ను కాలు జారే స్థితిలో నువ్వు తీసుకుని వెళ్ళిపోతారు. నా ప్రభు ఎవరో తెలుసా? ఆయన కృప నిన్ను ఏం చేస్తుంది? బలపరుస్తుంది. ఒకవేళ బలం లేకుండా ఇదిగో ఏ పరిస్థితుల్లో నువ్వు కూర్చొని ఉన్నావో నాకు తెలియదు, కానీ నా దేవుడు ఖచ్చితంగా ఆయన బలమును నీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. కొంతమందికి బలం ఉంటుంది, ఆ బలాన్ని చూపించుకోవడానికి శత ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది బలాన్ని చూపించుకోవడానికి సొక్కలు చించుకుంటూ ఉంటారు. కొంతమంది బలాన్ని చూపించుకోవడానికి, మీకు ఆ మధ్య కూడా చెప్పాను, ఒక విషయం చెప్తా చూడండి అండి. జ్ఞానం లేకుండా కొంతమందికి బలం ఉంటుంది. ఆ బలం ఉండి ఏం ఉపయోగం ఉండదు. ఒకడంటూ బస్సులో ఎక్కాడంట. ఒకడు బస్సులో ఎక్కి ఆ బస్సు ప్రయాణం అవుతూ ఉంటే చూస్తూ ఉన్నాడంట. కొంచెం దూరం పోయిన తర్వాత అక్కడ ఆ డ్రైవరు ఆపాడంట. బస్సు ఆపి, ఎవరైనా టీ తాగాల్సిన వాళ్ళు టీ తాగండి, ఎవరైనా భోజనం చేయాలనుకుంటే ఇక్కడ భోజనం చేయండి, కరెక్ట్గా ఒక 20 నిమిషాలు ఇక్కడ ఉంటుంది అని చెప్పాడంట డ్రైవర్. అందరు దిగారంట. అందరు దిగిన తర్వాత ఫస్ట్ సీట్లోనే కూర్చోన్నాడు అన్నాడు. వాడు దిగలేదంట. వాడు దిగకుండా అక్కడే కూర్చోన్నాడంట. అందరూ భోజనం చేశారు, అందరు టీ తాగాల్సిన వాళ్ళు తాగారు, అందరూ బస్సు లోపలికి వచ్చారు. బస్సు లోపలికి వచ్చి కూర్చున్న తర్వాత డ్రైవర్ కూడా కూర్చున్నాడు. డ్రైవర్ కూర్చొని స్టార్ట్ చేద్దామని చూస్తే పక్కన గేర్ రావట్లేదు. ఎక్కడెక్కడో చూస్తున్నాడు, ఎతకుతా ఉన్నాడు. ఈ పక్కన సీటోడు కూర్చొని, ఏం సార్ ఎతకుతా ఉండవు నువ్వు అన్నాడంట. ఏం లేదయ్యా, ఇక్కడ గేర్ రాడ్ ఒకటి ఉండాలా, అది ఎట్టపోయిందని నేను ఎతకుతా ఉన్నాను అని అంటే ఆడన్నాడంట, ఇందాక నుంచి నేను బస్సు ఎక్కినప్పుడు నుంచి వస్తున్నాను, నేను దాన్ని ముందు కాంటున్నావు వెనక్కంటున్నావు, దాన్ని ఎరగొట్టేది నీకు రావట్లేదు, నేను ఎరగొట్టిన, ఇదిగో తీసుకో అన్నాడంట. నాకెంత బలం ఉందనుకున్నావు, కాబట్టి నేనే ఎరగొట్టినాను, ఇదిగో పట్టుకో అన్నాడంట. ఆయన అన్నాడంట, రే బుడి తక్కువడా, బుర్ర ఉందా లేదంటరా నీకు, ఇది గేర్ రాడ్ అంట కదరా, నాకేం బలం లేకనా, దీన్ని లాగలేకనా, దీన్ని ఇంచలేకనా, ఇది వేస్తేనే కదంటరా ముందుకు బస్సు కదిలేది, దీన్ని నేను ఇంచలేక అనుకుంటున్నావు నువ్వు. వీడికి ఏముంది? జ్ఞానం లేదు. వీడికి బలం ఉంది. ఆ బలాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు, ఆ బలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియదు. కొంతమందికి దేవుడు ఎంత బలం ఇచ్చినా ఆ బలాన్ని లోకంలోనే దుర్వినియోగం చేస్తున్నారండి. దేవుడు ఎంత బలాన్ని సమకూరుస్తున్నా తాగనానికే వెళ్తున్నారు. దేవుడు ఎంత బలాన్ని ఇస్తున్నా, ఏమైంది నాకు, నేను ఉక్కు మనిషిని, ఏంది నన్నే చూడు కండలు లేపేస్తా, ఆటోనే ఎత్తి పడేస్తా అంటుంటారు. ఎవరిల్లు బలాఢ్యులు, బలం కలిగిన వాళ్ళు. ఏమనుకున్నావు, 20-30 కేజీలు మూటనే ఎత్తి పక్కన పడేస్తా అంటారు. నేను అంటాను అలాంటి వాళ్ళని, అన్నా నువ్వు ఎంత బలాఢ్యుడివో కదా, అబ్బా నీలాంటి బలాఢ్యులు ఊర్లో లేరు కదన్నా అన్న, రేపు ఉదయాన్నే మోసం వస్తే ఏం చేస్తావన్నా? అమ్మా చేస్తున్నాయ్యా, శాబమ్మ కాడ చేస్తున్నా ఆయన, నేను రాలేను కానీ ఆమెనే పిలవండి, ఆమె ఆడ ఉంటుంది, నేను నాయనా నీకు దండం పెడతానమ్మా, శోభమ్మ రామ్మా, నేను చచ్చి నీ కడుపును పుడతాను. ఎంతమంది పుడతారా ఇంక ఒకటితోనే ఏగలేకపోతుంటే, ఇంక వాళ్ళు పోరు తట్టుకోలేక ఇంకా ఆమె రావాలి. ఏమయ్యా నువ్వు బలాఢ్యుడు కాదు, ఒక చేత్తోనే ఎంత బలం ఉందో చూపించే వ్యక్తివి కాదు నువ్వు, మోసం వస్తే తట్టుకోలేవు నువ్వు ఎంత. ఇదే మన బలం, లోక బలం కాదండి. దేవుడిచ్చే బలము చేతనే మనం నింపబడాలి. దేవుడిచ్చే బలం ఏం చేస్తుందో తెలుసా నీకు? దేవుడిచ్చే బలాన్ని పొందుకున్నారు. ఎందుకు? నా కృప నిన్ను బలపరుస్తుందని ప్రభువు చెప్పాడు.
ఈ బలం ద్వారా ఏం జరుగుతుంది? ఎందుకు ఈ బలాన్ని ప్రభు నీకు ఇచ్చాడో తెలుసా? లోకంలో తిరగడానికి కాదు, తాగి తందనాలు ఆడడానికి కాదు, పేకాట్లు ఆడుకుంటూ కుటుంబాన్ని చూసుకోకుండా, కుటుంబాన్ని పోషించుకోకుండా, భార్యని పట్టించుకోకుండా నీకు ఇష్టం వచ్చినట్లుగా జీవించడానికి దేవుడు నీకు బలం ఇవ్వలేదు. దేవుడు నీకు బలం ఎందుకు ఇచ్చాడో తెలుసా? 84వ కీర్తన 7వ వాక్యం చదువు. 84వ కీర్తన. నానాటికి బలాభివృద్ధి నొందుచు ఆ ప్రయాణము చేయుదురు. చూడండి, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. ఎక్కడ కనబడుతున్నాడంట? అమ్మా, ఎక్కడ కనబడుతున్నాడు? బలం పొందినవాడు ఎక్కడున్నాడు? ఎందుకు నీకు దేవుడు బలం ఇచ్చాడో తెలుసా? దేవుని సన్నిధిలో ఉండడానికి. మన గురంతా ఒకటే. ఆదివారం దేవుడు నీకు లేవడానికి అంత శక్తిని ప్రభు నీకు ఇచ్చాడా? ఎక్కడ ఉండాలా చెప్పండి, ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో కనబడడానికి రావాలి. దేవుని సన్నిధిలో నిలబడడానికి రావాలి. దేవుని ద్వారా బలము పొందిన నీవు సియోను కొరకు, యెరూషలేము కొరకు ఎదురు చూసే వ్యక్తిగా మారాలని దేవుడు నిన్ను బలపరిచింది. ఈ ఉదయకాల సమయంలో నీ పడకల మీద నువ్వు బలాన్ని పొందుకొని లేచి నీళ్లు దాగి అంత పని చేసుకొని అంత టిఫిన్ చేసి దేవుడి మందిరంలోనికి రావగలిగిన అంత బలాన్ని నీకు ప్రభు ఎందుకు ఇచ్చాడో తెలుసా? దేవుని మాటలు వినడానికి, దేవుని సన్నిధిలో నిలబడడానికి, దేవుని మందిరంలో కూర్చోవడానికి, దేవుని కృప ద్వారా నువ్వు ఇంకా 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 బలపరచబడడానికి దేవుడు నిన్ను బలాన్ని ఇస్తూ ఉంటే ఆ బలాన్ని దుర్వినియోగం చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారా లేరా? రోజు ఎంతమంది దేవుని సంఘంలో కూర్చోగలుగుతున్నారు? బలం పొందిన వాళ్ళు కూర్చోగలుగుతున్నారా? కూర్చోగలుగుతున్నారా? అరే, దేవుడు నీకు బలాన్ని ఇచ్చింది ఎందుకో? ఎందుకు ఇచ్చాడు? ఎక్కడ పడితే అక్కడ తిరగడానికా? క్రికెట్ ఆడుకోవడానికా? ఏడకు పోయినారు ఈ ముగ్గురు గజ దొంగలు? ఎక్కడ పోయినారు? వాట్ చెడపకురా చెడేవు అన్నారు. మా జానెట్టో వాడు ఉండడు. మా తాత చెప్పినా ఉండడు, వాళ్ళ అమ్మ చెప్పినా ఉండడు, నేను చెప్పిన అసలు కంటే ఉండడు. నేను చెప్తేనే ముందు వెళ్ళిపోతాడు. పాప మా 2 బిడ్డలు ఉన్నారయ్యా. మా జెస్సి అక్కల కొడుకు, అన్నోళ్ళ కొడుకు బిడ్డలు బాగా వింటారు. పల్లె రెస్పాన్స్ కూడా బాగా అవుతున్నారు. రాత్రి బాగా చక్కగా నాకు నచ్చారు బిడ్డలు. ఇప్పుడు ఎట్టపోయినారు? టికెట్లు ఎత్తబడ్డారా? ప్రార్థన చేసుకుందాం కానీ మనం కూడా ఎత్తబడదాం. వాళ్ళు ముగ్గురు ఎత్తబడి మనం లేకపోతే ఎక్కడికి పోయినారు? అన్న, నాకు ఒక వీక్నెస్ ఉందన్న. ఎవరైనా మా మందిరానికి వస్తే అడగడం, కడగడం, తోమేయడం మన పని. ఓకే, ఎందుకంటే చేయకపోతే రేపు దినాన ఒక రోజు వస్తుంది. ఆ రోజు దేవుడు లెక్క అడుగుతాడు. ఏమయ్యా, ముంబై నుంచి తీసుకొని వచ్చినాను, అక్కడ మాట వినట్లేదు, ఒక ఆదివారం ఇక్కడ వాక్యం విని నీ మాటల ద్వారా అన్న పట్టబడతారని నువ్వు కూడా అడగకపోతే ఎట్టని దేవుడు రేపు నన్ను అడుగుతాడు కదా. అడుగుతాడా? అడుగుతాడు. ఖచ్చితంగా అడుగుతాడు ఎవరినైనా. కాబట్టి నేను ఎవరికి బానిసను కాదు. నా దేవుడు నాకు అప్పగించిన పని నేను చేస్తా. ఆమేన్. దేవుడు ఎందుకు బలపరిచింది మనల్ని? దేవుని సన్నిధిలో ఉండడానికి. ఇప్పుడు నేను అంటాను, కాంతమ్మ తల్లి వయసు ఎంత అమ్మా? ఎంత ఉండొచ్చు? బహుశా ఎంత ఉండొచ్చు? ఒక 70 ఉంటాయా? ఒక 70 సంవత్సరాలు వేసుకో. తాత వయసు ఎంత అమ్మా? ఎంత ఒకటి చెప్పండి. ఎంత వయసు? 80 చిల్లర వేసుకోండి. 90 87 సంవత్సరాలు. నేను అంటాను, ఇంట్లో కూర్చోకూడదు, ఆయనకు బలం ఎక్కడది? అంతమ్మ తల్లి అంత నికాచిగా ఒక్క మాట నాకు భలే నచ్చింది. చావనైనా చచ్చిపోతాను కానీ నా చెవు దాకా వచ్చింది కాబట్టి చావనైనా చచ్చిపోతాను కానీ మందిరాన్ని వదిలి నేను ఎక్కడికే పోనా. బెంగళూరులో కొడుకులు కాడ కూతురు కాడ ఉండకూడదా? ఆడ చూసుకోకూడదంటే ఆ మండిన మాట ఏందో చెప్పనా? ఎక్కడే చేస్తా. నాకు మందిరం కావాలా, నాకు దేవుని సన్నిధి కావాలా, దేవుని వాక్యం కావాలా అంత ముసలోళ్ళే వచ్చి కూర్చొని దేవుని సన్నిధిలో నిలవగలిగితే నువ్వు ఎంతవరకు దేవుని బలాన్ని పొందుకున్న నీవు, దేవుని బలము చేత నింపబడిన నీవు ఎంతవరకు దేవుని సన్నిధికి రాగలుగుతున్నావు, దేవుని సన్నిధిలో ఉండగలుగుతున్నావు? దేవుడు నీకు కృప ద్వారా బలం ఇచ్చింది ఎందుకో తెలుసా? ఆయన సన్నిధిలో ఉంటావని. దేవుడు నిన్ను ఎప్పుడు బలపరిచేవాడే, ప్రతిరోజు నిన్ను బలపరిచేవాడే. కానీ బలహీనత చేసేది ఎవడో తెలుసా? సాతానుగాడు ఏం చేస్తాడు? నిన్ను బలహీనం చేస్తాడు. ఏం పోతావులే ఈరోజు,
ఏం చేస్తావులే, ఆ పరిచర్య ఏం చేస్తావు, ఈరోజు ఏం ప్రార్థనకు పోతావు, ఏమ్మా ఏం అంత బాధ అయింది నీకు, ఏం అంత దిగులైంది నీకు? బలహీన పరిచేది ఎవడో? సాతానుగాడు. సాతానుగాడు నిన్ను బలహీనం చేస్తాడు, బలపరచుడు నిన్ను. ప్రార్థన అంటే పోదాంలే, ఇప్పుడేమైంది, ఇంకా టైం కాలేదు, ఇంకా పాటలు పెట్టలేదు, ఇంకా పాటలు మాగలేదు, ఇట్లా నిన్ను ఏమండి ఇబ్బందికి గురి చేసి నిన్ను ఇంకా బలహీనపరిచేది ఎవడు? చెప్పాలి మీరు, ఎవరు? సాతానుగాడు. నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు ఆపేస్తున్నారు, నిన్ను వెనకకి నెడుతున్నాడు అంటే ఎవరు వచ్చాడు? నేను చెప్పిన మాట కాదండి, బలహీనపరిచేదే దయ్యం, బలహీనపరిచేదే సాతానుగాడు. లూకాసు వార్త 13వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. లూకాసు వార్త 13వ అధ్యాయం 11వ వాక్యం. లూకాసు వార్త మళ్ళా చదవండి అమ్మా. ఎన్ని సంవత్సరాలు? చాలు నాయన, చాలు చాలు. ఎన్ని రోజులంట? అబ్బా 18 సంవత్సరాలు. ఒకరోజు 2 రోజులు కదక్క, అక్క ఎన్ని రోజులంట? అబ్బా 18 సంవత్సరాలు బలహీనతతో ఉంది. ఎక్కడుంది ఇవే? అది కావాలి మనకు పాయింట్. ఎత్తండి, ఎక్కడుంది ఆమె? ఇంట్లో కూర్చొని ఉందా? తలిపేసుకొని ఇంట్లో కూర్చొని మూల కూర్చొని ఏడుస్తుందా? ఎక్కడుంది? ఎక్కడుంది అది చెప్పండి అండి పాయింట్. ఏమనుంది అక్కడ? సమాజ మందిరంలో. అనగా ఎక్కడుంది ఆమె? 18 సంవత్సరాలుగా బలహీనత బట్టి, ఏమండి బలహీనత చేతనే దేవుడి మందిరంలో ఉంది, ఇంట్లో కూడా లేదు. మళ్ళా బలహీనతతోనే ఆ దయ్యం పట్టుకొని 18 సంవత్సరాల నుంచి ఊగులాడుతుంది. అరే నీలో ఏ బలహీనత ఉందో నువ్వు గుర్తుపట్టాలిగా. సాతానుగాడు ఎందుకు నిన్ను బలహీనపరుస్తున్నాడో, నీ ఆత్మీయ జీవితాన్ని ఎక్కడ బలహీనపరుస్తున్నాడో, నీ జీవితాన్ని ఎక్కడ బలహీనత చేస్తున్నాడో దాన్ని గుర్తుపట్టాలి. దేవుడు ఎన్నడూ ఎప్పుడు నిన్ను బలపరిచే దేవుడు ఆయన. బలహీనత చేసేది సాతానుగాడు. నిన్ను రోజు రోజుకి కృంగదీసేది ఎవడో తెలుసా? మనుషులు కాదు. ఎవరు చెప్పండి? సాతానుగాడు. సాతానుగాడు ప్రతిరోజు ఏంటి ఎగ్జామ్ రాసావనుకోండి, నువ్వు పాస్ అవుతావా? నువ్వు పాస్ అవ్వవు, నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఏమండి నువ్వు ఏదైనా ఒక పని చేసావు అనుకో, నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు అంటారా? బిర్యానీ చేద్దామని మొదలు పెడితే ఏమంటారు? నువ్వు చేస్తావు బిర్యానీ? నువ్వు కానీ చేస్తే బిర్యానీ డాక్స్ కూడా తినవు. ఏదో వచ్చిన రానితో చేస్తాం కదా, మొదలు పెడితేనే కదా తెలుస్తుంది. 10 మందిని చంపితేనే కదా డాక్టర్ అయ్యేదా అండి? అట్లాగే ఏదో స్టార్ట్ చేద్దామంటే ఈ సాతానుగాడు ఏం చేస్తాడు? మనల్ని రోజు రోజుకి బలహీనపరుస్తూనే ఉంటాడు. రోజు రోజుకి నిన్ను బలహీనత చేసేవాడే సాతానుగాడు. నిన్ను బలపరిచేది ఆయన కృప. ఏంటిది అది? ఎన్ని ఎగ్జామ్లు రాస్తావయ్యా? మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, ఇప్పటికి నాకు తెలిసి 7-8 సంవత్సరాలు. నిజంగా వాడు ఫీజు కడతారు కదా, ఎగ్జామ్ ఫీజు, ఆ డబ్బులు అంతా ఎత్తిపెట్టుకుంటే ఈడే ఒక కంపెనీని ఓపెన్ చేసి ఉండొచ్చు. నేను అదే చెప్తుంటాడు, నీకు దండం పెడతాను రా, ఆ డబ్బులంతా ఎందుకు రా ఖర్చు పెడతాను, ఆ డబ్బులంతా ఇదో ఈ ఎగ్జామ్ అని చెప్పి అన్నీ పెట్టుకున్నారు నాయన అంటే. పాపం ఎన్ని ఎగ్జామ్లు రాస్తుంటాడు, ఎన్ని ఎగ్జామ్స్. వాడికి ఒక ఆశ, ఏదో ఒక రోజున నాకు వస్తుంది. నేను ప్రయత్నిస్తున్నాను, ఎక్కడ నేను ఫెయిల్ అయిపోతున్నానో అది గుర్తుపట్టాలండి. ఈరోజు నిన్ను బలహీనపరుస్తుంది ఏందో నువ్వు గుర్తుపట్టాలి. సాతానుగాడే ప్రతిదినము నిన్ను బలహీనపరిచేవాడు. దేవుడు ఆయన కృప ద్వారా నిన్ను ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ఆయన బలపరుస్తాడు. మానవులుగా ఉన్నప్పుడు చిన్న పొరపాట్లు నీలో నాలో మనందరిలో ఉంటాయి. పొరపాటు జరిగింది కదా అని చెప్పి ముసుగేసుకొని కూర్చోవడం కాదు. పొరపాటు జరిగింది కదా అని చెప్పి ఇంక జీవితాన్ని ముగించుకేసుకోవడం కాదు. పొరపాటు జరిగింది కదా అని చెప్పి తిరిగి వెళ్ళిపోవడం కాదు. ఆ పొరపాటులోనే నువ్వు దేవుడి దగ్గర కృపను కోరాలి. ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? ఒక చిన్న పొరపాటు జరిగింది, దేవునికి ఏదో అయిష్టమైన కార్యం చేసావు, పొరపాటు జరిగింది, పొరపాటు జరగలేదు అనట్లేదు. ఆ పొరపాటు జరిగిన తర్వాత నువ్వేం చేయాలా? పొరపాటును దిద్దుకోవాలి. పొరపాటును సరిదిద్దుకొని ప్రభు దగ్గర మొరపెట్టు. మరలా నా దేవుడు నిన్ను బలపరుస్తాడు. మనం అది చెయ్యం. పొరపాటు చేసినాం కదా, ఇంకేం పోతాం చర్చికి, పొరపాటు చేసినాం కదా ఇంక జ్యోతమ్మతో ఏం మాట్లాడతాం, నాదే పొరపాటు, ఇంక జ్యోతమ్మతో నేను
మాట్లాడను అనుకుంటే ఎట్లా? ఆ పొరపాటుని సరి చేసుకొని ఏం చేయాలా? మాట్లాడుకుంటే సర్దుకుపోయి జీవితం హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. సంతోషమే సగం బలం అన్నారు. మరి కలిసిపోతేనే కదా. అంతేకాకుండా పొరపాటు జరిగిందని చెప్పి నువ్వు అక్కడే విడిచిపెట్టేసి అక్కడే నిమగ్నం అయిపోతే ఎలాగా? బ్రదర్, వ్యక్తి ఉన్నాడు, అది ఒక చచ్చిన కుక్కని ఎలాగైతే తాడికేసి కట్టుకొని ఈడ్చుకొని పోతారో, ఒక చచ్చిన శవాన్ని, ఒక అనాథి శవం ఎలాగైతే రోడ్డు మీద పడి చచ్చిపోయి ఉంటుందో ఆ శవాన్ని ఎలాగైతే తీసుకుని వెళ్తారో, అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో పడిపోయి శత్రువులకు అప్పగించబడి ఏమండి ఒక చచ్చిన కుక్కలాగా లాక్కొని పోతూ ఉన్నారు ఆ వ్యక్తిని. అలాంటి పరిస్థితుల్లో తన పొరపాటు ఏంటో గుర్తుపట్టాడు. ఎక్కడ నేను పొరపాటు చేశాను ఏమండి, ఎక్కడ నేను పొరపాటు చేశాను, ఎక్కడ నేను అతిక్రమం చేశాను, దాన్ని నేను గుర్తెరిగి ఆ పొరపాటును దిద్దుకొని ప్రభువుని అడుగుతున్నాడు. ప్రభువా, ఈ ఒక్కసారి నన్ను బలపరిచయ్య. ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? ఈ ఒక్కసారికి నన్ను బలపరచు ప్రభువా, ఈ ఒక్కసారికి నన్ను బలపరచు ప్రభువా. అమ్మా, నువ్వు పొరపాటు చేస్తే నీ భర్త ఒప్పుకోకపోవచ్చేమో, నువ్వు పొరపాటు చేస్తే నీ భార్య ఒప్పుకోకపోవచ్చేమో, నువ్వు పొరపాటు చేస్తే నీ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవచ్చేమో, నువ్వు పొరపాటు చేస్తే నీ పక్కన వాళ్ళు ఒప్పుకోకపోవచ్చేమో. నువ్వు పొరపాటు చేస్తే నువ్వు పశ్చాత్తాపడి నువ్వు కన్నీరు విడిచి ప్రభు పాదాలు పట్టుకుంటే ఆయన కృపతో నిన్ను బలపరుస్తాడు. ఆమేన్. శాంసన్ కన్నీరు విడిచి గుడ్డివాడిపోయి అంధకారంలో ఉన్నప్పుడు ప్రభుని అడుగుతున్నాడు, అయ్యా ఈ ఒక్కసారి ఏంటిదంట చెప్పండి చెప్పండి. ఎలా అడిగాడు? ఈ ఒక్కసారి నన్ను బలపరచు ప్రభువా అన్నాడండి శాంసన్. అనడం ఆలస్యం, అడగడం ఆలస్యం, పిలవడం ఆలస్యం. వెంటనే ఆయన నూతనమైన బలము శాంసన్ మీదకి దిగిరాగా, శాంసన్ బ్రతికి ఉన్నప్పుడు చంపిన వారి కంటే శాంసన్ బలం పొందిన తర్వాత చంపిన వారు అధికమైన వారు, ఎక్కువ మందిని చంపాడంట. ఎప్పుడు? బలము పొందినప్పుడు. బలం పొందినప్పుడు. నువ్వు పొరపాటు చేసినప్పుడు ఏ పరిస్థితిని బట్టి, దేనిని బట్టి నువ్వు కృంగిపోతున్నావో, దేనిని బట్టి ఏడుస్తున్నావో, దేనిని బట్టి బాధపడుతున్నావో, వాక్యం చెప్తున్నా, నీకైనా నాకైనా దేవుడు మాట్లాడేది. నేను కూడా కొన్ని పరిస్థితుల్లో ఏంది పరిస్థితి, ఎందుకు ప్రభువా కొన్నిసార్లు అనిపిస్తుంటుంది. మీరు అప్పుడప్పుడు నా స్టేటస్ చూడాలి. ఇప్పుడు మనుషులు మాట్లాడట్లేదమ్మా, మనుషులు మాట్లాడుతున్నారు. ఇప్పుడా చెప్పట్లేదు. మీరు మనుషులు మాట్లాడుతున్నారా? ఒప్పుకోవాలిగా. ఏం మాట్లాడుతున్నా ఇప్పుడంతా? స్టేటస్. వాస్తవానికి ఈ లోకంలో స్టేటస్ అంటే మన గుర్తింపును చూపించేది కదా, మనం ఏంటో తెలియజేసేది. 3 అపార్ట్మెంట్ కట్టామంటే అది మన స్టేటస్. ఇప్పుడు అది కాదు, స్టేటస్లు పెడుతున్నారు ఫోన్లో. ఏంటిదంటే ఈ 10 రూపాయలు చూపించడానికి ఈ లోకంలో చూపించేది వేరు, హృదయంలో ఉన్న చూపించేదానికి వాట్సాప్ ఉండదు. హృదయంలో ఏముందో దాన్ని చూపించేదానికి ఏముంది? ఎవరే చెప్పండి, ఏముంది? వాట్సాప్. ఆ వాట్సాప్లోకి స్టేటస్లు పెడుతుంటారు మన వాళ్ళు. అప్పుడప్పుడు స్టేటస్లు పెట్టినప్పుడు గుర్తుపెట్టాల, వీళ్ళు ఈ దోవలో ఉండారు, ఏం భయపడదు. నేను వాస్తవానికి ఎప్పుడు పెట్టను. నేను ఎప్పుడు ఆదివారం ఆరాధన, శనివారం ప్రార్థన ఈ మాత్రమే పెడతా. ఎప్పుడో ఒకసారి పెడతా. అది కూడా ఏమని పెడతాను చెప్పిన, కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. ఇది ఒకటి పెడుతుంటా. అదేందో పెద్ద బిల్డప్లతో ఇట్ట ఫోటో పెట్టుకొని ఇట్ట కళ్ళు మూసుకొని బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఒకటి పెట్టి ఈ పాట వస్తూ ఉంటుంది. అప్పుడు మీరు గుర్తుపట్టాలి, పాస్టర్కి ఏదో చెప్పండి అండి. కష్టాలు ఎదురైనా మా పాస్టర్ అంటారు, ఏం పాస్టర్ ఇది పెట్టినావా, ఏం కష్టం వచ్చిందంట. ఏదో వచ్చిందిలేమ్మా, మనుషులకు చెప్పుకోలేంది దేవుడికి చెప్పుకోగలిగింది, అంతే కదా. అంతే, ఎవరికి చెప్పుకోబోలే, ఎవరికి చెప్పుకోకపోయినా హృదయాంతరంగాన్ని ఎరిగింది దేవుడు ఒకడున్నాడు. ఇది ఒకటి పెడుతుంటాను అప్పుడప్పుడు. ఎప్పుడైనా బాధ వచ్చినా ఏం చేద్దాం, నీకు లేవో బాధలు, నాకు లేవో బాధలు. మనిషిగా పుట్టిన తర్వాత బాధలు రాకపోతే ఎట్లాగా అమ్మా? మనిషిగా పుట్టిన తర్వాత బాధలు రాకపోతే ఎట్లాగా? వస్తాయి. కిరీటం ఊరకనే వస్తుందా? కిరీటం రాకముందు ఏమొస్తుంది చెప్పనా? ముళ్ళ కిరీటం వస్తుంది ముందు నీ మీదకి. ఏమొస్తుంది? సీరియస్గా ఉండదు. ఏంది ఏమొస్తుంది?
ముళ్ళ కిరీటం వస్తుంది. ప్రభు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ కిరీటం పెట్టడు ఆయన, ముళ్ళ కిరీటాన్ని ధరింపజేస్తాడు. ఏసేపు మొదటిగా ఏమైపోయాడు? రాజుగా అయిపోయాడా? కాలేదు. ఏం తీసుకొని వచ్చి పెట్టాడు? ప్రభు ముళ్ళ కిరీటాన్ని పెట్టాడు. ఎవరి ద్వారా? అన్నదమ్ములే ముళ్ళ కిరీటం అయ్యారు. ఏ కోటలో అయితే ఉన్నారో వారి ద్వారా ముళ్ళ కిరీటం వచ్చింది, వాళ్ళ ద్వారానే బాధపడ్డాడు. ఏ ప్రభువా, నువ్వు దర్శనం ఇచ్చావు, కళ్ళు ఇచ్చావు, అంత ఉన్నతమైన స్థితిలో పెడతానన్నావు, ఈ ముళ్ళ కిరీటం నేను తట్టుకోలేకపోతున్నా. ఇలారా మరలా చాలాసార్లోనికి వెళ్ళిపోయాడు. ప్రతిసారి ముళ్ళ కిరీటాన్ని దేవుడు ఎందుకు పెట్టాడు తెలుసా? ఆ ముళ్ళ కిరీటం వెనక ఒక సింహాసనాన్ని ప్రభు అతని కొరకు ఉంచాడు. ఆమేన్. జీవ కిరీటం నీకు రావాలంటే ఊరకనే దేవుడు. మా రా, లేసురా, మా అనిపిలో లేసురమ్మా, లేసురా, ఇస్తారా కిరీటం ఇస్తారా, ఎత్తుకోబోతు సాంకలో పెట్టుకుని ఊరికి ఎత్తుకోబోతా ఉండు అని చెప్పడు ప్రభు. దానికంటే ముందు ముళ్ళ కిరీటాన్ని పెడతాడు. ముళ్ళ కిరీటం ఎందుకో తెలుసా? అది నువ్వు భరిస్తావో భరించవో, నువ్వు ఉంటావో ఉండవో, ఆ ముళ్ళ కిరీటాన్ని అనుభవించిన వాడికే జీవ కిరీటాన్ని నా ప్రభు అనుగ్రహిస్తాడు. ఆమేన్. చూసారా, శాంసను ఆ బలాన్ని పొందుకున్నాడండి. 16వ అధ్యాయం 8వ వాక్యం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆ తర్వాత మరలా మనుషులు నిన్ను బలహీనపరుస్తారు. మనుషులు నిన్ను ఏం చేస్తారు? బలహీనపరుస్తారు. ఎట్లాగైనా సరే పాస్టర్ని ఏం చేయాలా? ఎవరు చెప్పినారయ్యా? భలే చెప్పినారైతే. నన్ను కాదులేండి, నన్ను ఎందుకు లేపుతారండి? మీరందరూ చాలా మంచోళ్ళు, మీరందరూ చాలా మంచోళ్ళు, నన్ను ఎందుకు లేపుతారు? మీరందరూ చాలా మంచోళ్ళు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నేను ఎన్ని అడుగుతున్నా, ఎన్ని తిడుతున్నా, ఎంత మంచోళ్ళండి మీరు. నిజంగా నా ధన్యత. నన్ను కాదు, కానీ ఏలియాని లేపేయాలనుకునింది. ఎవరు? ఏలియానే లేపేయాలనుకునింది. ఒక ఆడ మనిషి, మగవాడు కూడా కాదు, మళ్ళీ ఒక ఆడ మనిషి. ఏం పేరా చెప్పండి అండి. ఏం పేరు? ఆమె పేరు మీకు ఇష్టం వచ్చిన పేర్లు చెప్పకుండా ఆయన మీ దండం పెడతా. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో ఉంటుంది, ఆయన చూడండి, ఆమె పేరు చూడండి. మీకు ఇష్టం వచ్చిన పేర్లన్నీ పెట్టుకుంటే ఎట్లాగా? ఏం పేరు? ఆమె పేరు చూడండి, మీకు తెలియాలి కదా. చదవండి, రాజుల మొదటి గ్రంథం 19:8 తీసారా? పై వాక్యంలో ఉంటుంది చూడక, ఆమె పేరు ఉంటుంది చూడు, చదవక. ఆమె పేరు ఏంది? యెజబేలు. అబ్బా, మీరు చూసి కూడా చెప్పకపోతే అట్టా. ఏముందాడా? అది ఇప్పుడు చెప్పండి, పాస్టర్ని లేపేయాలనుకునేది ఎవరు? అది ఇంక అమ్మకూడదు, ఎట్టాగైనా పాస్టర్ని లేపేయాలా అనుకునిందా? ఇప్పుడు ఈయన పోయి ఏం చేసినాడు? ఎవరికి కనపడకుండా, ఎవరితో మాట్లాడకుండా, ఏమీ తినకుండా, అన్నం పెడితే నాకు వద్దు అంటుండే. తిన్నాయినా చికెన్ కూడా వద్దు నాకు. ఏ గుడిదోసు తింట? గుడిదోసు వద్దు నాకు, ఏ వద్దని ఎక్కడికి వెళ్ళాడు? చెప్పండి, అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఓ చెట్టు కింద కూర్చొని మూకుంటా ఏడుస్తున్నాడు. ఏంద్రా నా పరిస్థితి, ఏమైపోతుంది, ఏంది నా జీవితం అనుకొని కూర్చొని ఉన్నాడు. మధ్యలో భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకుంటావు. నువ్వు ఎందుకు అనుకో? నిన్ను పిలిచింది ఎవరో? దేవుడు కదా నిన్ను పిలిచింది. ఎవరో ఒక మనిషి భయపెట్టిందని చెప్పి భయపడిపోయి చెట్టు కింద కూర్చొని మూలకతా కూర్చొని ఉంటావా? లే, ఇప్పుడు ఏమైందో తెలుసా? సాక్షాత్తు దేవుని దేవదూతే దిగి వచ్చి, చదవండి ఇప్పుడు 8వ వాక్యం. అతడు లేచి భోజనం చేసి, భోజనము బలము చేత, అబ్బా ఎన్ని రాత్రులు అంటక 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేశాడండి. అంతటి ప్రయాణం చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? ఏంటి కారణం? దేవుని బలాన్ని పొందుకున్నాడు. నువ్వెక్కడ నిరుత్సాహపడుతున్నావో, ఏ మనుషులను బట్టి నిరుత్సాహపడుతున్నావో, ఏ వ్యక్తులను బట్టి నిరుత్సాహపడుతున్నావో నాకు తెలియదు, కానీ నీ పక్కన నిన్ను బలహీనం చేయొచ్చు. నీ ఇరుగు పొరుగు వారు నిన్ను బలహీనపరచవచ్చు. వారిని బట్టి నువ్వు బలహీనపరచబడిపోవద్దు. నీ ముందున్న దానిని కొరకు ఎదురు చూడడానికే నా దేవుడు మరలా ఆయన కృపను నీకు అనుగ్రహించి నిన్ను బలపరుచునుగాక. ఆయన కృప ఏం చేస్తుంది? ఆయన కృప మనల్ని చెప్పండి ఏం చేస్తుంది? బలపరుస్తుంది. రెండోదిగా ఆయన కృప మనల్ని ఏం చేస్తుంది అని అంటే 21వ కీర్తన 7వ వాక్యం. కావాలి త్వరగా అయిపోయింది. 21వ కీర్తన 7వ వాక్యం.
అందరు తీయండి, అందరు తీసారా? 21వ కీర్తన 7వ వాక్యం. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచుండును. ఈ కృప ఏం చేస్తుంది? మొదటిగా అంటే నిన్ను బలపరుస్తుంది. ఎందుకు ఆయన కృప నీకు చూపుతూ ఉన్నాడు? యెహోవా కృపగల దేవుడిగా నీకు ఎందుకున్నాడు అని అంటే, నిత్యమైన కృప నిన్ను ఎందుకు ఆవరిస్తూ ఉంది అని అంటే, కదలక నిలుచోవడానికి. ఎందుకు కదలక నిలుచోవడానికి? ఎన్నో పరిస్థితులు బట్టి కదిలిపోతున్నావేమో, నీ ఆత్మీయ జీవితం కదిలిపోతుందేమో, నీ కుటుంబం కదిలిపోతుందేమో, నీ బిడ్డలు కదిలిపోతున్నారేమో, నాకు తెలియదు. కానీ నా ప్రభు కదలనివ్వకుండా ఆయన కృప నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. కదిలిపోబాకండి, నిలకడగా నిలబడండి. నువ్వు ఏం చేస్తున్నావో, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో, ఏ ఆత్మీయ జీవితంలో ఉన్నావో దానిలో నువ్వు స్థిరంగా ఉండాలి. ఈ రోజున చాలామంది చూడండి కదిలించబడుతూ ఉన్నారు, ప్రార్థనలో కదలబడుతూ ఉన్నారు, విశ్వాస జీవితంలో కదిలిపోతూ ఉన్నారు, ఆత్మీయ జీవితంలో కదిలిపోతూ ఉన్నారు, వాక్యం చదివే విషయంలో కదిలిపోతూ ఉన్నారు. దయచేసి కదిలిపోవద్దు. నా దేవుడు నిన్ను కదలనివ్వకుండా నిలుచోబెట్టబోతూ ఉన్నాడు. ఎందుకు కదిలిపోతున్నావు? చిన్న చిన్న పరిస్థితులు చూసి కదిలిపోతున్నావా? చిన్న చిన్న అవమానాలు బట్టి కదిలిపోతున్నావా? నీ జీవితంలో ఎదురవుతున్న చిన్న శ్రమను బట్టి కదిలిపోతున్నావా? నాకే ఎందుకు ఇలా జరగాలి, నాకే ఎందుకు ఈ పరిస్థితి, నా అనుకున్న వారందరూ నా మీదే దమ్మిగా వచ్చి కూర్చున్నారు అంటున్నావేమో. నా ప్రభు ఎవరో తెలుసా? ఆయన కృప నీకు చూపి నువ్వు కదలనివ్వకుండా నిలబెట్టబోతూ ఉన్నాడు. కదలకుండా ఉండాలి అని అంటే లోకస్వార్త 6:48 వాక్యంలో ఏమంటే, పునాది మీద బండ వేసుకున్నారు కనుక అది కదలలేదంట. ఏమైందంట? చదవండి 6వ వాక్యం, 6:48 వాక్యం. కానివ్వండి త్వరగా. 6:48. వడిగా కొట్టినను అది నువ్వు పునాది మీద కట్టబడాలి. పునాది మీద నీ పునాది ఎప్పుడైతే క్రీస్తు అనే బండ మీద నువ్వు నిలబడతావో అప్పుడు నువ్వు కదిలించబడలేవు, నువ్వు కదలబడలేవు. దేవుడు నిన్ను స్థిరంగా నిలబెట్టడం ప్రారంభిస్తాడు. నువ్వు కదిలిపోతున్నావంటే ఇంకా ప్రభుని ఆనుకోలేదేమో, ఇంకా ప్రభు మీద నిలబడలేదేమో, ఇంకా ప్రభుకు దూరం అయిపోయావేమో. అందుకని చిన్న చిన్న వాటికి కదిలిపోతున్నావు. చిన్న చిన్న శోధనలకి, చిన్న చిన్న బాధలకి, చిన్న చిన్న వ్యాధులకి నువ్వు కదిలిపోతున్నావు. ఈరోజు చూడండి, చిన్న చిన్న వాటికే చచ్చిపోతున్నారండి. చిన్న చిన్న సమస్యలకి, చిన్న చిన్న వాటికే చచ్చిపోతున్నారు. ఏంది నువ్వు అట్టుండవు? బక్కగా ఉండవేంది నువ్వు? రోజు పెరుగు తిను, రోజు పెరుగు తెచ్చుకొని గడ్డ పెరుగు కానీ తింటే నువ్వు లావు అవుతావు. అట్టన్నా లావు అవుతావు. కొంచెం లావు అయితే బాగుంటావు కదా, బక్కగా ఉండవు, గాలి కొట్టుకోపోతావు అని దాన్ని చచ్చిందంట. ఆ మాట ఏమన్నా తప్ప? భర్త ఏమన్నాడండి? పెరుగు తిన్నైనా కొంచెం లావు వస్తావు, కొంచెం ఏదైనా పని బాటలు చేసుకోవడానికి, బట్టలు ఉతుక్కోవడానికి కొంచెం లావు అయితే బాగుంటుంది కదా అన్నాడు. దానికే చచ్చి ఊరుకునింది మహాతల్లి. ఎట్టున్నారు చూడండి, చిన్న చిన్న వాటికి గదిలిపోతున్నారు మనుషులు. ఏమండి, చిన్న చిన్న వాటికే జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు, చిన్న చిన్న వాటికే వారి జీవితాన్ని పతనం చేసుకుంటున్నారు. నేను అంటాను, దేనిని బట్టి నువ్వు కదిలిపోవద్దు. నా దేవుని యొక్క కృప నిన్ను కదలనివ్వకుండా నిలుచోబెట్టబోతూ ఉంది. ఎందుకురా కదిలిపోతున్నారు? ఎందుకు మీ హృదయాలు కదిలిపోతున్నాయి అని అంటే, నువ్వు చూసేవా? చూడలేదండి. మాట చెప్తేనే కదిలిపోతావా? వాళ్ళ హృదయాలంట ఆ మాటను వినడాన్ని బట్టి కదిలిపోయాయంట. 7వ అధ్యాయం 2వ వాక్యం, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. ఎందుకు కదిలిపోతున్నారా బాబో? ఏమి అని అంటే చూడండి, యెషయా గ్రంథం 7:2. దావీదు వంశస్థులకు చూడండి, గాలికి అడవి చెట్లు కదిలినట్లుగా వారి హృదయమును, వారి జనుల హృదయములను కదిలెను. ఎందుకు కదులుతున్నాయి? చిన్న మాటను బట్టి. ఎవరో ఏదో ఒక మాట నీ మీద అన్నారని, ఎవరో ఏదో అన్నారని చెప్పి నువ్వు వాతలు పెట్టుకుంటే ఎట్లా? ఎవరో ఏదో అంటుంటారండి. లోకం అన్నాక 4 మాటలు మాట్లాడతారు.
మరియమ్మ తల్లినే మాట్లాడలేదా? ఎంత పవిత్రతతో, ఎంత పరిశుద్ధతతో, దేవుని కొరకు నిష్ఠ ప్రతిష్టతతో బ్రతికిన వ్యక్తి. ఈరోజు లోకం ఏమంటుంది? అదేంది అట్ట జరుగుతుంది. నిందలు మోపే వాళ్ళు లోకంలో ఎంతోమంది ఉంటారు. నీ దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఏమండి, వాళ్ళు ఎవరు అన్నారు కదా, వీళ్ళు ఎవరు అన్నారు కదా, వీళ్ళు ఎవరో చెప్పారు కదా అని వాటి మాటలకి వీరి మాటలకి నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు? నీ హృదయాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు? చూడండి, వారి మాటలను బట్టి వారి హృదయాలు ఏమైపోయాయంట? అడవి చెట్లకి, గాలికి అడవి చెట్లు ఎలాగైతే కదులునో వారి హృదయములు ఏమైపోతున్నాయంట? కదులుతున్నాయంట. కొంతమంది ఏదైనా చిన్న మాట మాట్లాడకూడదు. ఏమొచ్చిందే? తలనొప్పి, జెండు బామ్, డోలా, ఇంకా పారాసిట్, ఇంకేం వేసుకుంటారట? అన్నీ వేసుకుంటారు. ఎందుకు వేసుకున్నావురా? తలనొప్పి. ఎందుకు వచ్చిందిరా తలనొప్పి? నేనేం చేయకపోయినా, నేనేమనకపోయినా నా మీదే అంటుంటారు. వాళ్ళెవరో అన్నారని చెప్పి నువ్వెందుకు బాధపడ్డావు? ఏమండి, ఏనుగు ఈదులో పోతా ఉంటే వెనక అరస్తూ ఉంటాయి. అయ్యయ్యో అరిచాయి కదా అని చెప్పి ఏంటి ఏనుగు ఏ రోజైనా అటు తిరిగి అని చెప్పి తొండంతో కొడితే పడిపోతాయి. కానీ ఏ రోజైనా ఏనుగు కొట్టిందా? ఏ రోజు కొట్లా. దాని పని ఏదో చేసుకొని పోతా ఉంటుంది. కానీ దానికి తెలుసు నేను ఒక దెబ్బ కొడితే దీన్ని బతికే ఉండదని తెలుసు ఏనుగుకి. కానీ ఏ రోజైనా ఏనుగు నిలబడి కొట్టిందా? కుక్కనే కొట్లా. అంతే. మనం ఏనుగు లాంటి వాళ్ళవి, మనం సింహం లాంటి వాళ్ళవి. మన దేవుడు ఎవరు? యూదా గోత్రపు సింహం. ఆయన బిడ్డలం కదా మనం. ఎవడో ఏదో చిన్న మాట అన్నాడని చెప్పి నువ్వు కుమిలిపోతే ఎట్లా? అన్నం తినకుండా ఉంటే ఎట్లా? ఊరికి నేనా నీకు సెలైన్లు ఎక్కిస్తుండేది? సెలైన్లకి డిమాండ్లు అయిపోయి సెలైన్లు దొరకట్లే. ఊరికే దిగులు పడబాక, ఊరికే పెడతారు ఉంటారు అనుకున్నావు నీకు? అక్క సెలైన్లు ఏమైనా ఉన్నాయా? అవి కూడా డిమాండే. ఇప్పుడు ఏడ పెడుతుంటారు నీకు? నువ్వు ఊరికి చిన్నదానికి దిగులు పడిపోయి అన్నం తినకుండా నీ జీవితాన్ని పాడు చేసుకొని కదిలిపోతే ఎట్లాగా? చిన్న మాటకే చిన్న మాటకే అది నిజమై ఉండదు. దానికి కూడా కొంతమంది థింకింగ్ ఇంటికి ఎందుకు రాలిపోతుంది తెలుసాక? ఇంటికి ఎందుకు రాలిపోతాయి తెలుసా? ఆలోచించి. అనవసరమైన ఆలోచనలు ఎందుకు మనకు? వాటన్నిటిని పక్కన పెట్టి హ్యాపీగా సాగిపోదామండి. హృదయాన్ని కదిలించే వాళ్ళు అనేకులు ఉంటారు. వారి మాటలు వీరి మాటలు దయచేసి వినొద్దండి. వాళ్ళందరూ మన జీవితాన్ని పాడు చేస్తారు. ఎవరు కదిలిపోతారో తెలుసా? ఎవరు కదిలిపోతారు అని అంటే అందరు కదిలిపోరు. మరలా ఎవరు కదులుతారు? యెషయా గ్రంథం 57:20 వాక్యం చూడండి. యెషయా గ్రంథం 57:20. ఎవరు కదిలిపోతారు? ఎవరు కదిలేది? అది ఉందాక? అది ఎందుకు మనకు భక్తిహీనత? ఎవరు కదిలిపోతున్నారు ఈరోజు అని అంటే భక్తిహీనులు. ఎక్కడైతే నీ జీవితంలో భక్తిహీనత చోటు చేసుకుందో, ఎప్పుడైతే నీ జీవితంలో భక్తిహీనతలో సన్నగిల్లిపోయావో, ఎప్పుడైతే భక్తిని విడిచిపెట్టావో, ఎప్పుడైతే భక్తి జీవితాన్ని పారదోలుకున్నావో, ఎప్పుడైతే నీ భక్తి జీవితాన్ని మూటగట్టి పక్కన పెట్టావో, అప్పుడు నుంచి నీవు కదలడం ప్రారంభించబడతావు. ఫ్యాన్ లాభం నాయన. ఎందుకు కదలబడుతున్నావు అంటే భక్తిహీనత వచ్చింది. ఏమొచ్చింది? భక్తి కలిగిన వాడు కదలపడతాడా? దేవుళ్ళ భక్తిగా నడిపించబడే వ్యక్తి కదిలిపోడండి. వట్టి మాటలకంతా కదిలిపోడు, చిన్న చిన్న మాటలు కదిలిపోడు. ఎప్పుడైతే భక్తిహీనత హృదయంలోనికి జీవితంలోనికి చోటు చేసుకుంటుందో అప్పుడు ఏమైపోతాం? చెప్పండి, ఏమైపోతాం? కదిలిపోతాం, పడిపోతాం, ఇంక నిలబడలేం, ఇంక నా వల్ల కాదు అని అనుకుంటామండి. కాబట్టి కదిలిపోవద్దు. బలహీనత, భక్తి బలహీనత నీలోనికి రానివ్వకుండా నువ్వు చూసుకునే వ్యక్తిగా ఉండాలి. 16వ కీర్తన 8వ వాక్యం చూడండి. 16వ కీర్తన 8వ వాక్యం. 16వ కీర్తన 8వ వాక్యం చదవండి. చదవండి. అదే, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు, నేను కదల్చబడను. నువ్వు భక్తిహీనుడిగా ఉంటే, భక్తిహీనురాలుగా ఉంటే నువ్వు కదిలిపోతావు. ఎప్పుడైతే నీలో భక్తి ఉంటుందో అప్పుడు నువ్వు కదల్చబడలేవు, అప్పుడు నువ్వు కదిలిపోలేవు. కదిలిపోకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే ఏముంది మనలో? చెప్పండి అండి, ఏముంది? అది కదిలిపోకుండా ఉండాలి అని అంటే మనలో భక్తి ఉండాలి. భక్తి ఎవరిలో అయితే ఉంటుందో వాడి కుడి పార్శ్వన ఎవరుంటారు? ప్రభువే ఉంటాడు. ప్రభు ఉండి ఏం చేస్తాడయ్యా నిన్నంటే బలపరచడం ప్రారంభిస్తాడు. ఏం చేస్తాడు ఆయన?
తేజమ్మ ఫ్యాన్ లేని ఆయన ఏం చేస్తాడు ఆయన? చెప్పండి ఏం చేస్తాడు ఆయన? కదలనివ్వకుండా నిన్ను స్థిరంగా నిలబెట్టడం ప్రారంభిస్తాడండి. కదిలిపోవద్దు, చిన్న చిన్న వాటికే కదిలిపోవద్దు. దేశంలో ఎన్నో జరుగుతున్నాయి, ప్రపంచంలో ఎన్నో మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో ఒడిదొడుకులు చెలరేగి వస్తూ ఉన్నాయి. ఇప్పుడుండేటివి కాదు, ఇంకా 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 రోజు రోజుకి ఎన్నో జరగబోతున్నాయి ప్రపంచంలో. వాటన్నిటిని చూసి నువ్వు కలత చెందొద్దు, వాటన్నిటిని చూసి భయపడిపోవాక. దేవుడు ఖచ్చితంగా నిన్ను స్థిరపరచడం ప్రారంభిస్తాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. నేను చాలా క్లుప్తంగానే చెప్తున్నాను, టైం అయిపోతుంది. ఇంకొకటి చివరిగా ఆయన కృప ద్వారా ఏం జరుగుతుంది అని అంటే, చివరిగా సింహాసనాన్ని స్థిరపరుస్తాడు. ఏం చేస్తాడు ఆయన? అది ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి. యెషయా గ్రంథం 16వ అధ్యాయం 5వ వాక్యం. యెషయా గ్రంథం 16:5. యెషయా గ్రంథం 16:5. యెషయా గ్రంథం 16:5 చదవండి. అది కృప వలన ఏం స్థాపించబడుతుంది? సింహాసనము స్థాపించబడును. చాలండి. ఏం చేయబడుతుంది? కృప ద్వారా ఏం జరగబడుతుంది? సింహాసనము స్థాపించబోతూ ఉన్నాడు దేవుడు. నీ సింహాసనాన్ని ప్రభు స్థిరపరచబోతూ ఉన్నాడు. మీరు అనుకోవచ్చు, పాస్టర్ అయ్యా మా ఇంట్లో కుర్చీలే సరిగ్గా ఉండవు, ఇంక సింహాసనాలు ఎక్కడి నుంచి తీస్తాం అనుకుంటున్నారా? ఇది కాదు ఇక్కడ వినాల్సింది మీరు. అదే సింహాసనము. ఆ రోజుల్లో రాజులకి ఎక్కువగా కోరుకునేది ఏంటంటే సింహాసనం. దేన్ని? సింహాసనాన్ని. సింహాసనం ఏం కలగజేస్తుంది ఒక రాజుకి అంటే? ఘనతను కలగజేస్తుంది. ఏం కలగజేస్తుంది? అప్పుడప్పుడు మన ఇంటికి ఎవరైనా పెద్దలు వచ్చారనుకో, ఒక కుర్చీ వేసాము అని అంటే ఏమైనా అర్థం? వారిని గౌరవిస్తున్నాము, ఘనపరుస్తున్నాము అని అర్థం. అంతేనా? ఈ సింహాసనాన్ని, ఈ ఘనతను ప్రభు నీకు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. నీ సింహాసనాన్ని ప్రభు ఏం చేస్తాడంట? స్థిరపరచబోతూ ఉన్నాడు. కృప ద్వారా నీ సింహాసనాన్ని ప్రభు స్థిరపరచబోతూ ఉన్నాడు. ఘనత ఏంటి? నీ ఘనత ఏంటిదండి? మన ఘనత దేవుడు ఏదైతే నీకు అనుగ్రహించాడో, దేవుడు ఏదైతే నీకు అప్పగించాడో, దేవుని ద్వారా ఏదైతే నువ్వు పొందుకున్నావో అదే ఘనత. దాని ద్వారానే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, దాన్నే ప్రభు స్థిరపరుస్తాడు. పిల్లలు ఎవరిచ్చి బహుమానము? చెప్పండి. పిల్లలు ఎవరు? అది ఆ పిల్లల్ని దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? నిన్ను ఘనంగా నిలబెట్టడానికి. పిల్లలు లేని వాళ్ళ పరిస్థితి చూడండి ఎంత అవమానంగా ఉంటుందో. వాళ్ళని పెళ్ళిళ్ళకి కూడా పిలవరు, ఎదురొచ్చినా కూడా ఒప్పుకోరు. కొందరు ఏమంటే గుడ్రాలని రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, రకరకాలుగా వాళ్ళని బాధ పెట్టే వాళ్ళు ఉంటారు. దేవుడు నిన్ను ప్రేమించి, దేవుడు నీకు బిడ్డలు ఎందుకు ఇచ్చాడో తెలుసా? నువ్వు వారిని ఘనంగా నిలబెట్టుకుంటావని, వారిని ఘనంగా కాపాడుకుంటావని. దేవుడిచ్చిన ఆ బిడ్డల్ని ప్రభు స్థిరపరచాలి. ఆమేన్. ఎవరినైతే ప్రభు నీకు ఇచ్చాడు, ఒక ఉద్యోగాన్ని ప్రభు నీకు ఎందుకు ఇచ్చాడు? నీకు ఘనతను కలగజేయడానికి కదా. ఆ ఉద్యోగాన్ని నా దేవుడు స్థిరపరచునుగాక. నీ బిడ్డలు ఒకవేళ అస్థిరంగా ఉన్నారేమో, ఆ సింహాసనాన్ని, ఆ ఘనతను నా దేవుడు స్థిరపరచునుగాక. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దాని ద్వారానే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. దాని ద్వారానే నిన్ను ఉన్నతమైన శిఖరాలు ఎక్కించేటట్లుగా ప్రభు చేస్తాడు. నీకు బాగా తెలివి ఉంది, మంచి ఎగ్జామ్స్ రాస్తున్నావు, దాంట్లో ఏం చేయబడాలి? నువ్వు స్థిరపరచబడాలి, దానిలో నువ్వు ఘనపరచబడాలి. ఆ సింహాసనాన్ని దేవుడు ఏం చేస్తాడో చెప్పనా? స్థిరపరచడం ప్రారంభిస్తాడు. ఎలా కలుగుతుందయ్యా ఈ సింహాసనం అని అంటే, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 28వ వాక్యం చూడండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం, సామెతల గ్రంథం 28 చదవండి. ఏముంది? కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొనును. అది స్థిరపడాలి అనంటే, అమ్మా దేవుడు ఏదైతే నీకు ఇచ్చాడో అది ఘనంగా స్థిరపడాలి అనంటే, అది నిలబడాలి అనంటే దేవుని కృప వలన మాత్రమే కలుగుతుంది. దేని ద్వారా కలుగుతుంది? దేవుని యొక్క కృప ద్వారానే కలుగుతుంది. ఇంకా అయ్యా స్థిరపడలేదయ్యా నా బిడ్డలు, ఇదిగో నా బిడ్డలు స్థిరపడలేదయ్యా, ఇంకా నా భర్త స్థిరపడలేదయ్యా, ఇంకా నా జీవితం స్థిరంగా లేదయ్యా అని నువ్వు బాధపడుతున్నావేమో. నా దేవుడు ఆయన ఉన్నతమైన కృప నీకు అనుగ్రహించి స్థిరపడకుండా ఉన్న వాటన్నిటినీ నా దేవుడు స్థిరపరచునుగాక. అది స్థిరపరిచేటట్లుగానే ప్రభు కృప చూపుతూ ఉన్నాడండి. ఆయన కృప చూపుతూ ఉన్నది ఎందుకో తెలుసా? నిన్ను స్థిరపరచడానికి. ఎలా స్థిరపరచబడుతుంది అనుకుంటున్నావు? దేవుడు నీకు ఇచ్చిన సింహాసనం ఉందే, దేవుడు నీకు ఇచ్చిన ఘనత ఉందే, ఆ ఘనత స్థిరపరచబడాలంటే నువ్వు ఒక పని చేయాలి.
ఆ పని చేస్తే ఖచ్చితంగా దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు, దాన్ని నిలబెడతాడు. ఏం చేయాలి అని అంటే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. సామెతల గ్రంథం 16:12. నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. నువ్వు నీతిగా బ్రతికితే నీ బిడ్డల్ని ప్రభు స్థిరపరుస్తాడు. నువ్వు నీతిగా ఉండగలిగితే నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాడు. నువ్వు నీతిగా ఉండగలిగితే నీ భర్తను ప్రభు స్థిరపరుస్తాడు, నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాడు. నువ్వు నీతిగా లేకుండా నీ బిడ్డలు స్థిరపడాలంటే ఎలాగా? నువ్వు నీతిగా ఉండగలుగుతున్నావా? దేవుడి యందు పొందుకున్న ఆ నీతి, దేవుని ద్వారా పొందుకున్న ఆ పరిశుద్ధత, దేవుని ద్వారా పొందుకున్న అపవిత్రత ఎంతవరకు నువ్వు నిలబెట్టుకోగలుగుతున్నావు? ఎంతవరకు దాన్ని స్థిరపరచుకోగలుగుతున్నావు? దేవుడు నిన్ను నమ్మి విశ్వసించి నా బిడ్డ అయితే నీతిగా బ్రతుకుతుందని ఎంత గొప్ప రక్షణ భాగ్యాన్ని ప్రభు నీకు ఇస్తే ఏం చేస్తున్నావు? బాప్తిసం తీసుకున్న తర్వాత మరలా లోకంలో తిరుగుతూ టక్కర మాటలు చెప్తూ వాడిని వీడిని మోసం చేస్తూ, ఏమండి ఎవరిని మోసం చేద్దామా అని చెప్పి నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఇదే నీ పని. మళ్ళీ ఎవరు నువ్వు? బాప్తిసం తీసుకున్న బిడ్డ. అరే నీతిగా బ్రతికితేనే కదా నీ కుటుంబంలో ఉన్న వారు కూడా స్థిరపరచబడతారు. నువ్వు దారి తొలగిపోయి నీ బిడ్డని మంచి త్రోవలో నడవమంటే ఎలాగా? నువ్వు తాగుతూ, నువ్వు తందనాలు ఆడుతూ, నువ్వు లోకంలో తిరుగుతూ నీ బిడ్డలు బాగుండాలి అని కోరుకుంటే ఎలాగా? నువ్వు నీతిగా బ్రతికితే దేవుడు నీకు ఇచ్చిన సింహాసనాన్ని, దేవుడు నీకు ఇచ్చిన ఘనతను దేవుడు స్థిరపరుస్తాడు. మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మనం నీతిగా బ్రతకడం ప్రారంభించబడాలండి. నువ్వు నీతిగా బ్రతికి చూడు, ఎన్నడూ ఊహించని రీతిలో నీ సింహాసనాన్ని ప్రభు స్థిరపరచడం ప్రారంభిస్తాడు. మీరు నిజంగా వాక్యాన్ని విని దాన్ని అవలంబించే వాళ్ళైతే నీ ద్వారా గ్రామమే పట్టబడాలి. నీ ద్వారా ఏం చేయబడాలి? గ్రామమే పట్టబడాలి. ఏ రోజైనా నీ ద్వారా 10 మందిని ఆపేసే పనిలోనే ఉంటావే కానీ నీ ద్వారా ఏ రోజైనా 10 మందిని తీసుకొని వచ్చినా ఏమండి దాఖలాలు ఏ రోజైనా ఉన్నాయా? ఒక్క ప్రసంగం. ఎన్ని ప్రసంగాలు? మన జీవితంలో, మన దైనందిన జీవితాలు ఎన్ని ప్రసంగాలు విని ఉంటాం? ఎంతమంది దైవ సేవకుల వాక్యాలు విని ఉంటాం? ఎంత పెద్ద పెద్ద సేవకుల వాక్యాలు విని ఉంటాం? ఏ రోజైనా మన బ్రతుకులు మారాయా? సరే, ఎన్ని గంటలు అనుకుందాం? ఒక 2 గంటలు అనుకుందాం, మరికి ఒక 3 గంటలు అనుకుందామా? చెప్పండి అండి. ఒకే ఒక ప్రసంగం చేశాడు, అది కూడా ఆమెలో ఉన్నదే బయట పెట్టాడు. అమ్మా నువ్వు పాపం చేస్తున్నావు, ఇప్పటికే నీకు ఉండారు, ఇప్పుడు ఉన్నాడు కూడా నీ గాడు కాదు అన్నాడు. ఆ ఒక్క ప్రసంగమే కదా. కాబట్టి నీ దాహాన్ని తీర్చగలిగిన వాడిని నేను, నీ నిత్యత్వంలోనికి నడిపించగలిగిన వాడిని నేను అని ఎప్పుడైతే ఆ చిన్న ప్రసంగం ఆమెతో చేశాడో ప్రభు, బ్రతుకు మారిపోయింది. ఎన్ని ప్రసంగాలు విని ఉంటావు నువ్వు? ఎన్ని వాక్యాలు విని ఉంటావు? ఎంతమంది బోధకుల ద్వారా ఎన్నెన్ని ప్రసంగాలు, ఎన్నెన్ని వాక్యాలు. అబ్బబ్బలే చెప్పాడయ్యా. వాక్యం అని నాకు బాగానే ఉంటుంది. బ్రతుకు మారితేనే కదా, జీవితాలు మారితేనే కదా. సమరయ స్త్రీ ఎన్ని ప్రసంగాలు వినిందండి? ఒకే ప్రసంగం. ఆ ప్రసంగంతో ఏమైంది? వెళ్ళింది గ్రామంలోనికి, గ్రామాన్నే పట్టుకొని వచ్చేసింది. నువ్వు మారి చూడు, నువ్వు నీతిగా బ్రతకడం చూడు, దేవుని కొరకు నిష్ఠగా బ్రతికి నిలబడగలిగితే నీ ద్వారా అనేక మందిని ప్రభువు తీసుకొని వస్తాడు. ఇంకా తీసుకురాలేదు అని అంటే ఇంకా మనము కవర్లా ఇంకా ఏడో పడ్డాం, ఏదో ఉంది. నా మాట ఎవరంటారండి? మరి సమరయ స్త్రీ ఎలాంటిదండి? సమరయ స్త్రీ ఎలాంటిది? మాట్లాడట్లేదు మీరు. సమరయ స్త్రీ ఎలాంటిదండి? ఆ ఊర్లో ప్రెసిడెంటా? మంచి ఆస్తి పర్రాలా? ఎంతమంది ఏదండి ఆ మనిషి పోతుంటే ఎంతమంది కుటుంబాలను పాడు చేసిందిరా, ఈ మనిషి కూడా, ఈ కుక్క కూడా బతుకుంది అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అంత దౌర్భాగ్యమైన పాపంలో బ్రతుకుతుంది ఆమె. మరి అలాంటి వ్యక్తి ఏంటంటే గ్రామంలోకి బతికి గ్రామే వచ్చేయడము. కారణం ఏంటి? నీతిగా బ్రతికింది, నీతిగా జీవించింది. ఇన్ని ప్రసంగాలని కూడా నువ్వు ఇంకా దేవుని కృపను పొందుకోక, ఆయన కృపకు అర్హుడిగా మార్చబడకుండా ఇంకా బలహీనతలతోనే ఉంటే ఎలాగంటే, నా దేవుడు ఆయన ఉన్నతమైన కృప నీకు, నీ కుటుంబానికి ప్రభు అనుగ్రహించునుగాక. నీ జీవితంలో ఉన్నతమైన కృపను ప్రభు అనుగ్రహించునుగాక. మన సంఘానికి నీతి అయిన కృపను ప్రభు అనుగ్రహించునుగాక. మన దైనందిన జీవితాల్లో ప్రభు వచ్చేంతవరకు, ప్రభు చెంత చేరేంతవరకు ఆయన కృప నిత్యము మనందరినీ నిలిచి కాపాడి దీవించునుగాక. ఈ నా దేవుని మాటలు మనందరి వినికిడిలో
నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్. మోకరిద్దాం.